నమస్తే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయాలి అని పిలుపునిచ్చారు. సో, ప్రస్తుతం మనతో పాటు అయితే యాక్టర్ సత్యప్రకాష్ గారున్నారు. సో, ఆయన్నడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నాను. నా పేరు సత్యప్రకాష్ అండి. ఐయామ్ ఎన్ యాక్టర్ అండ్ ఐయామ్ ఎ డైరెక్టర్. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నా ఓన్ ఇంట్రెస్ట్, నాకున్న అభిమానంతో పాటు, ఎందుకంటే నాకు బేసిక్‌గా పాలిటిక్స్‌తో ఎప్పుడూ టచ్ లేదు. నేను వెళ్ళలేదు కూడా. కానీ ఈరోజు ఫస్ట్ టైం మీ అందరితోని మాట్లాడడానికి ఒక అవకాశం నేనే ఆవిడని అడిగి తీసుకుంటున్నాను. ఎందుకంటే మనస, వాచ, కర్మిణి ఈ భూప్రపంచం మీద ఒక వన్ మ్యాన్ ఆర్మీ అయిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అన్నయ్య. కేసీఆర్ అన్నయ్య, ఐ లవ్ యూ. ఎలాగైతే రామాయణంలో దశరథ మహాముని మహారాజు ఉండేవారో అది మన కేసీఆర్ అన్నయ్య. అతనికి శ్రీరామచంద్రుడు ఎప్పటిదాకా అయితే ఈ భూప్రపంచం ఉంటుందో శ్రీరామచంద్రుడి పేరు ఉంటుంది కాబట్టి ఆ శ్రీరామచంద్రుడే కేటీఆర్ అన్నయ్య. అందుకే మీ అందరికీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా కేసీఆర్ అన్నయ్య ఆప్కా నామ్ రహేగా. ఇది నిజం. ఎందుకంటే మన స్టేట్ తెలంగాణ స్టేట్ 29వ నంబర్లో వచ్చింది. 9 and 2 is 1. 1 అంటే 1, ఆల్వేస్ 1 అంటే 2 కలిపి 2. అలాంటి అద్భుతమైన స్టేట్ తెలంగాణ. నేను ఒక 1947 నుంచి 2014 ముందు సంగతి చెప్తున్నాను. నేను ఎన్నో ఆల్మోస్ట్ ఇండియా మొత్తం మీద అన్ని స్టేట్స్లోని షూటింగ్ చేశాను. పక్కనున్న తమిళనాడు వాళ్ళకు కూడా తెలంగాణ అంటే తెలియదు, మహారాష్ట్ర వాళ్ళకి తెలియదు, అస్సాము, ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళకి అసలు ఛాన్సే లేదు. కానీ నేను రీసెంట్లీ అంటే ఫిబ్రవరిలోని నెదర్లాండ్స్ వెళ్ళా. అక్కడి నుంచి ఆస్ట్రేలియా దగ్గర బ్రిస్బేన్ వెళ్ళా. అక్కడి నుంచి జర్మనీ వచ్చాను. మా పాప అక్కడ చదువుతుంటే వాళ్ళందరూ నాతో అడిగారు, యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఓ, ద హైదరాబాద్ ఈజ్ దట్ మిస్టర్ కె చంద్రశేఖర్ రావ్. అంటే చూడండి, మన తెలంగాణని పరిపాలించే మహారాజు చంద్రశేఖర్ రావ్ అన్న పేరు వాళ్ళకి అక్కడ తెలుసు. మిగతా స్టేటుల్లో ఎవరు చీఫ్ మినిస్టర్లు ఉన్నారో ఎవరికీ తెలియదు. అంటే ఏదైతే మనం 1947 నుంచి దగ్గర 55-60 సంవత్సరాల పాటు వాళ్ళు ఉండేది ఒక రాజ్యం, ఒక తాత కొడుకు, తండ్రి కూతురు, మనవడు, వాళ్ళే పరిపాలించేవారు. ఇలాగ పురుగుల్లాగా మన అందరినీ తినేశారు. మనకేమీ లేదు. ఒక రోడ్డు ఉండేది కాదు, ఒక కరెంట్ ఉండేది కాదు, నీళ్ళంటే ఉండేవి కాదు. నీటికంటే 5 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వచ్చింది. ఒక్కొక్క విలేజెస్ 1,00,000కి పైగా విలేజెస్ మన తెలంగాణలో ఉన్నాయి. అప్పుడు ఎవరికీ తెలియదు. అదే మళ్ళీ మొన్న నేను లాక్డౌన్ తర్వాత షూటింగ్కి వెళ్ళాను ఒక విలేజెస్. నాకే ఆశ్చర్యం, అసలు ఆ రోడ్లేంటి, ప్రతి ఇంట్లో కరెంట్ ఏంటి, ప్రతి ఇంట్లో నల్ల, అసలు వాళ్ళకి నీళ్లకు వెళ్ళవలసిన అవసరం, ట్యాప్ ఓపెన్ చేస్తే అవుతుంది. ఈ శ్రేయం, ఈ ధ్యేయం, ఈ తాలూకా క్రెడిట్ వెళ్తుంది ఎవరికి అంటే కేసీఆర్ అన్నయ్యకే, కేటీఆర్ అన్నయ్యకే. ఇవాళ రోజులో హైదరాబాదులో ఉన్నన్ని ఇండస్ట్రీసు మన భారతదేశంలో ఎక్కడా లేవు, రావు కూడా. ఎందుకంటే దానికి కావాల్సిన కేటీఆర్ అన్నయ్య తాలూకా గ్రేట్నెస్, హీఈస్ ఎ గ్రేటర్ అండ్ గ్రేటెస్ట్ మ్యాన్. అతను ఒక్కొక్క ఇండస్ట్రీని తెప్పించుకుంటున్నాడు ఒక్కొక్క కంట్రీ నుంచి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు దొరికే, వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. దానికి కారణం ఏంటి అంటే కేటీఆర్ అన్నయ్యే. దట్ ఈస్ హైదరాబాద్, దట్ ఈస్ బీఆర్ఎస్. సో ఇలాంటి బీఆర్ఎస్ని నేను మనసారా ప్రేమిస్తున్నాను. మీరందరూ కూడా ప్రేమించండి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఇంకేవి రావు. సో మన దశరథ మహారాజు కేసీఆర్ గారిని, శ్రీరామచంద్రుడు కేటీఆర్ గారిని మనసారా ప్రేమించుదాం. వాళ్ళకే ఓటు చేద్దాం, వాళ్ళకే ఓటు వేద్దాం. బీఆర్ఎస్ని నంబర్ 1 పార్టీ కింద నిలబెడదాం. మనందరం కారులో కూర్చొని షికారుకి వెళ్తాం. మీరు ఓట్ వేయడానికి గల రీజన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇప్పటివరకు మీరు డెవలప్మెంట్ గురించే మాట్లాడారు. ఓటు వేయడానికి రీజన్స్ అన్నది ప్రతిదీ కావాల్సింది. ఓటు వేయడానికి ఒక రీజన్ ఉండాలంటారు. కానీ నేను అంటుంది ఏంటంటే ఎక్కడైతే లవ్ ఉంటుందో అక్కడ ఓటు వేయడానికి రీజన్ అక్కర్లేదు. లవ్ ఎక్కడొస్తుంది అంటే ఏ మనిషి అయితే తను కాకుండా నాది కాదు మీది అన్న సంగతి చేస్తున్నారు. ఇవాళ రోజులో తెలంగాణలో చేస్తున్న కేసీఆర్ అనే చేస్తుంది. అతనికి ఏం పడింది? ఈ వయసులో అతని హెల్త్ బాగోలేకపోకుండా నీ కోసం, నా కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం ఇంచుమించు 18 గంటల సేపు పనిచేసి మీ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అతనికి కాకపోతే ఇంకెవరికి ఓటేస్తాను చెప్పండి.
ప్రభుత్వం మారితే మళ్ళీ మార్పు ఉంటుంది కదా మరి. ఒక మాట చెప్తాను. ఒక మంచి మనిషి ఉన్నారు. మన ఇంట్లో మన నాన్న ఉన్నారు. మా నాన్న నాతో పాటు ఉన్నారు. నా కోసం ఎన్నో చేశారు. చిన్నప్పటి నుంచి చదివించారు, పెద్ద చేశారు. నేను ఇవాళ ఇంత పెద్ద సత్యప్రకాశంలో వచ్చాను, పెద్ద యాక్టర్ అయ్యాను, పెద్ద డైరెక్టర్ అయ్యాను. అలాంటిది మా నాన్న ఎన్న చేసినా నేను మరో నాన్నని తెచ్చుకుంటాను. అలాగే ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం మనకి ఇన్ని చేస్తున్నప్పుడు, ఈ ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వం వస్తే ఏదో మార్పు తెస్తుంది, అది మంచే ఉంటుంది అనుకొని మనం ఎందుకు అనుకోవాలి? మన నాన్న, మన తండ్రిని మనం ఎందుకు వదులుకోవాలి? ఈ తండ్రితోనే ఇంకో తండ్రిని తెచ్చుకోవడం అవసరమా? నో, చేయకండి. అలాంటి తప్పుడు పనులు మాత్రమే చేయకండి. ఈ తండ్రిని మనం ఎప్పటిదాకా ఉన్నామో, మనం ఎప్పటిదాకా ఉన్నారో అతనితోనే ఉందాం. ఇదే పరిపాలన ఇంకా బాగుంటుంది. మరొక విషయం ఏంటంటే, బయట బేసిక్‌గా అందరూ మాట్లాడుకునేది సినిమా వాళ్ళకి పాలిటిక్స్ ఎందుకని అంటారు. సో దీని గురించి మీరేం చెప్తారు? నాకు పాలిటిక్స్ గురించి ఏమీ తెలీదమ్మా. లిటరల్‌గా ఇవాళ దాకా నేను ఏ పార్టీ గురించి ఎక్కడ ఏం ఎందుకంటే నాకు ఇష్టం లేదు బేసిక్‌గా. ఎవరు ఏం చేయట్లేదు. ఏ ముఖ్యమంత్రి ఇప్పటిదాకా చేశాడా, ఇది చేశాను, అది చేశానో తెలియదు. కానీ 29వ తారీఖు నవంబర్ నెల 2009లో ఒక వన్ మ్యాన్ ఆర్మీ ఈ మాస్‌లోంచి పుట్టింది. 10 రోజుల్లోనే మొత్తం జనాలు అతని వెనకాతల వచ్చాయి. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ వచ్చేసాయి. కొన్ని లక్షల మంది అతనితో చలో 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 చలో, వీర్ తుమ్ బడే చలో, ధీర్ తుమ్ బడే చలో, సామ్నే పహాడ్ హో, సింహ్ కి దహాడ్ హో, ధజ్ భజ్ సజే రహే, దల్ బల్ సజే రహే, వీర్ తుమ్ బడే చలో, ధీర్ తుమ్ బడే చలో. అంటే వీరులారా ముందుకు రండి అనే ఒక శ్లోకంతో అతను ఆరంభిస్తే కొన్ని లక్షల మంది అతనితో వచ్చాడంటే అది అతనిలో ఉన్న ఒక చరిష్మా. సో అది చూసి నేను అనుకున్నాను, నో 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 నో, ఇతను సంథింగ్ డిఫరెంట్. సో అప్పటి నుంచి నేను ఫాలో చేస్తున్నాను. కేటీఆర్ గారు చేసిన ప్రతి స్పీచ్ నేను వింటాను. అతను చేసే ప్రతి ఫార్ములేషన్ని నేను చూస్తాను, ఏంటి దీంట్లో ఉంది, నేనేంటి నేర్చుకోగలను అతని దగ్గర నుంచి అనేసి. సో ఐఎమ్ లెర్నింగ్ అలాట్. అండ్ ప్రత్యక్షంగా మీకు కనిపిస్తున్నది ఇదే హైదరాబాద్లో కొన్ని లక్షల మందికి ఉద్యోగం దొరకడానికి, ఉద్యోగం కల్పించడానికి కారణం కేటీఆర్ గారు. ఇన్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకా మనకి ఏం కావాలి? రైటా? ఆర్ యూ హ్యాపీ? బీఆర్ఎస్ ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీకి ఇప్పటివరకు ఏం జరిగింది? బీఆర్ఎస్ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీకి ఇప్పటిదాకా ఏమి జరిగింది అంటే, ఇంతకు ముందు ఏవి జరగనివన్నీ కూడా ఇప్పటిదాకా జరిగాయి. షూటింగ్స్ ఎక్కడైనా చేసుకోవచ్చు, పర్మిషన్స్ ఇమీడియట్లీ ఇస్తాం, లొకేషన్స్ అంటే తక్కువ రేట్లో కూడా ఉంటాయి. ఎన్నో స్టూడియోస్ ఆరంభమయ్యాయి. 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల రేంజెస్లోని నంబర్ ఆఫ్ స్టూడియోస్. చిన్న వాళ్ళకందరూ కూడా కొత్త స్టూడియోస్ పెట్టుకున్నారు. డబ్బింగ్ స్టూడియోస్ అంటారు, ఇది అంటారు. నంబర్ ఆఫ్ టీవీ సీరియల్స్ ఇక్కడే జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా ఎవరు బ్యాక్ బోన్? మన ప్రభుత్వమే. సో ఈ ప్రభుత్వం ఇండస్ట్రీకి ఇంతలా చేస్తున్నప్పుడు ఇంకా ఏం చెప్పగలం మనం? ఇంకా ఏం జరగాలి మరి? ఇంకా ఏం జరగాలి అంటే, జరుగుతున్నది ఆల్రెడీ వన్ ఆఫ్ ద టాపెస్ట్ రేంజ్లో ఎవరు చేయలేని లెవెల్కి చేస్తున్నారు. అంటే ఇంకా ఏం జరగాలి అంటే అది అతనికి తెలుసు ఏమిటి చేస్తారు అన్న సంగతి. నాకైతే తెలియదు. ఎందుకంటే అతని నాలెడ్జ్కి నేను 0.00001% కూడా కాదు. సో ఇంకా ఏమిటి జరగాలి అన్నది నేనైతే చెప్పలేను. హీఈస్ గ్రేట్, హీఈస్ గ్రేటర్, హీఈస్ గ్రేటెస్ట్. సినిమాటోగ్రఫర్ మినిస్టర్ ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి ఏం చేశారు? పట్టించుకుంటున్నారా అసలు? అతను ఎన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు అన్న సంగతి నేను చెప్తే ఈ జనాలకి ఆ టెక్నాలజీ, ఆ టెర్మినాలజీ అది అర్థం కాదు. కానీ ఇవాళ రోజులోని తెలంగాణలో, దట్టు హైదరాబాదులో ఉన్నంత కెమెరామెన్స్ మిగతా భారతదేశంలో ఎక్కడా లేరు. సో మెనీ కెమెరామెన్స్. దాని అంతటికీ కూడా మన ప్రభుత్వమే హెల్ప్ చేస్తున్నది. 100% ఈ గవర్నమెంట్ చేస్తున్నది. సో అందరూ ముందుకు వచ్చేస్తున్నారు. కొత్త రకాల బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. కెమెరాస్ బిజినెస్, ఈ బిజినెస్, ఆ బిజినెస్ అన్నీ సినిమాతో రిలేటెడే. దాని అంతటికీ వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. ఇన్ ఆల్ వేస్ వాళ్ళే చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ.